వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మీరు కూడా వచ్చేయండి నాతో పాటు స్కిన్ హాస్పిటల్కి అనమాట. సో ఊరికి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి ఫేస్ అంతా లైక్ నెక్ అంతా చిన్న చిన్న పొక్కులు వచ్చేసాయి. సో దానికోసం ఆల్మోస్ట్ 2 to 3 weeks వెయిట్ చేసిన పోతాయేమో అని పోలేదు. సో అసలేం చూపించుకుందాము పెద్దగా మొత్తం ప్యాకే కంటే అని ఏం జస్ట్ గోయింగ్ కమ్ కమ్. నేను మా ఇంటి దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఆ హాస్పిటల్ 2 kilometers వరకు ఉండొచ్చు అనుకుంటా. మా మామ ఉంటే బండి మీద వెళ్ళిపోయేవారం, ఇంకెవ్వరూ లేక నేను ఒక్కదాన్నే నడుచుకుంటూ వెళ్ళాను. ఇంకా చెల్లిని కూడా లేపడం ఎందుకు అని చెప్పేసి ఫైనలీ చూపించేసుకొని అయితే ఇంటికి వచ్చాను. బట్ స్కిన్ రిలేటెడ్ డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాము అంటే ఇట్ ఈస్ టూ హై అండ్ కాస్ట్. స్కిన్ అండ్ హెయిర్ ఈస్ లైక్ ట్రీట్మెంట్ విల్ బి టూ కాస్ట్లీ. ఐ డోంట్ నో వాట్స్ ద రీజన్ బిహైండ్ ఇట్, బట్ ఇట్ ఈస్ టూ కాస్ట్లీ. నాకు కన్సల్టేషన్ ఫీజే చాలా పడ్డది. ఇంకా చూపించేసుకొని ఇంటికి వచ్చాను. అది ఏంటి అంటే యాక్నీ ఎరప్షన్ అనమాట. అది ఎరప్ట్ అవ్వలేదు, పింపుల్ లాగా అది బయటికి రాకుండా అది చిన్న 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 బంప్స్ లాగా ఫామ్ అయిపోయి అదంతా కంప్లీట్గా స్ప్రెడ్ అవుతుంది అనేసి చెప్పారనమాట. సో దానికి రిలేటెడ్ కొన్ని జెల్ క్రీమ్స్, కొన్ని మాయిశ్చరైజర్స్ అన్నీ ఇచ్చారు. సో అవైతే తీసుకొని వచ్చామన్నమాట ఇంటికి. ఇంకా తీసుకొని వచ్చేసి ఇంకా మార్నింగ్ నైట్ రెండు యూస్ చేయమన్నారు. ఇంకా సరేలే అని చెప్పి నైట్ ఇంటికి రాగానే ఫస్ట్ ఫేస్ వాష్ అయితే క్లీన్గా వాష్ చేసేసుకొని ఇంకా మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకోవడం స్టార్ట్ చేశాను. అండ్ ఈ మాయిశ్చరైజర్ మాత్రం చూడడానికి స్మెల్ వాజ్ టూ గుడ్. స్మెల్ అయితే బాగుంది. బట్ ఇట్ కాస్టెడ్ మీ, అది 100 grams ఆఫ్ మాయిశ్చరైజర్, ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ 600. అది చూసుకొని బాధపడుతున్నాను. బట్ తప్పదు, అదంతా పోనీకి యూస్ చేయాల్సిందే. సో ఎనీహౌ ఐ లెట్స్ సీ how happens.